అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్లో ఇస్తున్నాం. ఇప్పుడు ఒక మనిషిని చంపాము అంటే దొరుకుతాం. అదే ఇంట్లో భార్యని చంపితే మొదటి అనుమానం భర్త మీదే వచ్చింది. ఈ మొక్క కొన్ని లక్షల సార్లు చెప్పుంటాం. ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పేది కూడా అసలు చంపాలన్న ఆలోచన రానియొద్దు, అలా వచ్చింది అనుకుందాం. దొరుకుతారు అన్నటువంటి ఆ చిన్న పాయింట్ని మైండ్లో ఉంచుకోండి. దొరుకుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్ చెయ్యరు కదా. ఒకవేళ చేస్తాం అసలు ఎవరికి దొరకం అనుకుంటే అది ఇంకా మీ మూర్ఖత్వం అంతే. ఏమిలా మరలా చెబుతున్నా, భార్య లావుగా ఉంది నాకన్నా ఎక్కువ తింటుందని ఒక మూర్ఖుడు తన భార్యని చంపడం ట్రై చేశాడంటే చంపేశాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది. కారణం, సంవత్సరం క్రితం ఇతను హైదరాబాదులో ఉన్నాడు. వీళ్ళది అబ్బాయిది ప్రొద్దుటూరు కిరణ్, ఆ అమ్మాయి పేరు పద్మజ, వాళ్ళది ముద్దనూరు. 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. వీళ్ళకి 7 సంవత్సరాల పాప ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కాపురం సజావుగా సాగుతుందా అంటే ఇతను చీటికి మాటికి వాళ్ళ ఆవిడతో గొడవ పెట్టుకుంటున్నాడు. వాళ్ళ ఆవిడకి అర్థమవుతుంది వీడు ఎవరితోనూ రిలేషన్లో ఉన్నాడు, అందుకని నేను ఈ రకంగా ఇబ్బంది పెడతానని చెప్పేసి అనుకుంది. గొడవలు అవుతున్న మూమెంట్లో ఇక వీడితో అయ్యేది కాదని పుట్టింటికి వచ్చింది. బట్ ఒక బిడ్డ ఉంది కదా, సో సొసైటీ ఏమనిద్ది, నన్నే అనిద్ది. అదే ఇది చనిపోయింది అనుకున్నాడు. ఇక అప్పుడు యూట్యూబ్లో వెతికాడట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యూట్యూబ్లో ఎక్కడ దొరుకుతున్నాయి అసలు ఈ రకం వీడియోలు, ఎవరిని ఎలా చంపాలి ఏందని వెతికాడంట. మొత్తానికి దొరికిందంట. వాడికి కావాల్సిన మెటీరియల్ హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాడట. వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇక జాగ్రత్తగా దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలన్నప్పుడు పాలకోవలో కలిపి ఆ విషయాన్ని భార్యకి తినిపించాలి. ఇది ప్లాన్. ఇక మొన్న ఏప్రిల్ 29వ తారీఖున వాళ్ళ ఆడాము పుట్టింటికి వెళ్ళి, ఇన్ని రోజులుగా దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నా, బాధగా ఉంది. మనిషి అన్నాక తింటారు, నాకన్నా ఎక్కువ తింటే తక్కువ తింటేంది, తప్పు అది నా తప్పు అనకుండా ఉండాల్సింది. ఇక వయసు అన్నా కొంచెం లావ్ అవుతుంటారు, తగ్గుతూనే ఉంటారు అని చెప్పేసి లేనిపోని ప్రేమ వాళ్ళకి పోసాడంట. వాళ్ళు నమ్మేశారు, ఈ పద్మజ నమ్మేసింది. ఏకైనా ఇంకా మెట్టింటికి వచ్చాక చాలా తెలివిగా 3 రోజుల పాటు అంతే ప్రేమగా ఉన్నాడు. మనిషి మారిపోయాడు అనుకుంది. సో పాలకో తీసుకొచ్చి నీకోసం స్పెషల్గా తెప్పించని చెప్పాడు. మరి ఏం చెప్పితే కానీ పాపం ఆ పిచ్చి పిల్ల ఆమె తినేసింది పాపం. ఆ తర్వాత అపస్మరస్థితిలోకి పోయింది. ఇక్కడే వీడేం చేశాడు, మరలా చనిపోయిందా బతికుందా, సరే మరలా మనం ట్రై చేద్దాం చెప్పేసి దిండు పెట్టి గట్టిగా ఒత్తేసి ఇక చనిపోయిందని డిసైడ్ అయిపోయాడు. ఆ తర్వాత మీ అమ్మాయి అంటే అకస్మాత్తుగా చనిపోయింది, కార్డియాక్ అరెస్ట్ నాకు అర్ధ గంటల భయం వేస్తుందని చెప్పేసి వాళ్ళ పుట్టింటోళ్ళకి చెప్పారు. వాళ్ళు వచ్చారు, చూశారు. బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా కానీ ఇన్ని రోజులు పుట్టింట్లో ఉన్న ఆడపిల్లని మెట్టింటికి పట్టుకెళ్ళాడు మొగుడు వచ్చి, ఆ తర్వాత 3 రోజులుగా చనిపోయిందంటే కేసు పెట్టుకొని ఉంటారండి? చెప్పండి. పోనీ భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఆమె చనిపోయింది, భర్త మీద కేసు పెట్టుకొని ఉంటారండి? కేసు పెట్టారు. ఆబ్వియస్లీ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఫస్ట్ ప్రైమరీ అన్నప్పుడు చూస్తారు, బాడీ పార్ట్స్గా తీయడానికి ముందు పైన చెక్ చేస్తున్నప్పుడు గట్టిగా అదిమినట్టు ఉంది, అది రాశారు. ఆ తర్వాత ఇంటర్నల్గా ఫోరెన్సిక్ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ టైం పట్టవచ్చు. ఫోరెన్సిక్ రిపోర్ట్ మీన్ వైల్ చెక్ చేసినప్పుడు బాడీలో విషపు ఆనవాళ్ళు ఉన్నాయి, పాయిజన్ చనిపోయింది. ఇక పోలీసులు చెప్పారు, ఇక ఈ 4 తగిలిచ్చారు, నేనే చంపాను రా బాబు అన్నాడు. ఎలా అంటే యూట్యూబ్లో చెక్ చేశాను, ఎలా చంపాలి ఏంటి అన్నప్పుడు పాలకోల విషం పెట్టి కలిపి చంపితే ఈజీగా అయిపోయింది అన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టాను, వచ్చింది, కలిపాను, తెచ్చాను, చంపాను అని చెప్పేశాడు. ఇప్పుడు దొరికేశాడు. వాళ్ళ బిడ్డ పరిస్థితి ఏంట్రా ఇప్పుడు? ఇదేరా నేను చెప్పేది. మరి వాళ్ళు ఇటువంటి వీడియోలు చూడరో తెలియదు. ఏ వీడియో పక్కన పెట్టండి, డైలీ పేపర్లు ఎన్ని, డైలీ వార్తలు ఎన్ని, పేపర్ చూడరు వార్తలు చూడరు అనుకుందాం. కొన్ని బుర్రా బుద్ధి జ్ఞానం ఆలోచించాలి కదా, సినిమాలోనే చూపిస్తారు కదా. ముందు ఒక మనిషిని చంపాలని ఆలోచన రానివ్వకండి. మీరు చనిపోయిన ఆలోచన కూడా రానివ్వకండి. భర్త నచ్చలేదు, ఇంక ఎలాకాల పుట్టిన కన్విన్స్ చేసి విడాకులు తీసుకొని మీ బతుకు మీరు బతకండి. భార్య నచ్చలేదు, ఎలాకాల ఆమెకి ఇవ్వాల్సింది ఇచ్చేసి మీ దారి మీరు చూసుకోండి, అది కూడా అఫీషియల్గా విడాకులు తీసుకోండి. అంతేగాని ఇదేంట్రా నాయన. పోనీ లివింగ్ రిలేషను ఎంజాయ్ చేయాలని చేశారు, ఇక ఆ తర్వాత ఆమె నచ్చలేదు లేదా వాడు నచ్చలేదు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడి విడిపోయండి. లేదు ఆన్లైన్లో వీడియో కాల్స్, ఆన్లైన్లో ఫోన్స్, సొల్లు కబుర్లు ఏదో అనుకుందాం, నీ లైఫ్ నీది నా లైఫ్ నీది అనుకున్నారు.
ఇంకా అంతే, అన్ని డిలీట్ చేసి మూసుకొని కూర్చోండి. అంతే తప్ప అది నాది ఎక్కడ బయట పెట్టిద్దో దాన్ని ఆడ కూడా పిలిపించి దాన్ని చంపేద్దాం. లివింగ్ రిలేషన్లో ఉన్నాం కదా, దాని దగ్గర నా ఫోటోలు అన్ని వీడియోలు ఉన్నాయి, లేదా వాడి దగ్గర నా ఫోటోలు అన్ని వీడియోలు ఉన్నాయి, ఒకసారి కలుద్దాం అని చెప్పేసి పిలిపించి వాడిని చంపేద్దాం, దాన్ని చంపేద్దాం. అలాగే భార్యని భర్తని. అరే ఏం మనుషులు రా అసలు, అరే ఆలోచించండి రా. టెక్నాలజీ ఏమి లేని రోజులనే దొరుకుతున్నారా. ఇప్పుడు హై అండ్ టెక్నాలజీరా, ఈజీగా దొరికేస్తారు. రాడోలైనా మగోలైనా. చంపాలని ఆలోచన వద్దు, చనిపోవాలని ఆలోచన అసలు వద్దు. ఓవరాల్గా పనికి మానటువంటి ఆలోచనలు బుర్రలోకి రానియకండి. పెళ్ళై పిల్లలున్న వాళ్ళు ఆ బిడ్డలను చూడండి కనీసం. ఆ బిడ్డలను చూస్తే మైండ్లోకి నెగిటివ్ థాట్స్ రాకుండా ఉంటాయి.